వీళ్ళకి శిక్షలు పడవు ఏమి లేవు. అందుకనే జైళ్ళల్లో కూడా 70% ఖైదీలు రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. కన్విక్టెడ్ వాళ్ళు 30% మన ఇండియన్ జైల్స్లో. నిజానికి ఇవన్నీ జరగకపోతే ఇండియన్ జైల్స్ ఖాళీగా ఉంటాయి. 70% దాదాపు 5 లక్షల మంది ఖైదీలు ఇండియాలో జైల్స్లో ఉంటే అందులో 3.5 లక్షల మంది వీళ్ళే ఉంటారు. అంటే నేరం రుజువు కాకుండా ఉండేవాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బెయిల్ త్వరగా రాదు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. బెయిల్ రాకుండా వీళ్ళు చూసుకుంటారు. ఈ మధ్య ఏంటంటే కక్ష సాధింపులో భాగంగా మల్టిపుల్గా పెట్టించేయడం. నేరం ఒకటే కానీ కంప్లైంట్లు అనేకం ఉంటాయి. అది కూడా జరుగుతుంది. అది కూడా కోర్టులు అడుగుతున్నాయి. అయినా అదే పెడుతున్నారు. ఇప్పుడు నాగేశ్వరు ఒక నేరమే కదా ఆయన చేస్తుంటే, ఒక కేసు కదా పెట్టాలి, మల్టిపుల్గా పెట్టించారు. ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట. అంటే ఈ కేసులన్నీ కోర్టులకు వెళ్ళి కోర్టు నీకేం సంబంధం అని అడిగి ఇవన్నీ టైం పడుతుంది కదా. ఈ లోపల అరెస్ట్ చేయొచ్చు. అది ప్లాన్ అనమాట. అంటే మన చట్టంలో లొసుగుల్ని తెలుసుకొని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే దీనికోసమే కేసులు ఎలా పెట్టాలి, ఎవరి దగ్గర పెట్టించాలి, ఆ పెట్టేవాళ్ళు SC ST పెట్టిస్తారు. కొంత ఆ మధ్య కూడా అలా చేశారు. SC పెట్టిస్తే SC ST యాక్ట్ అప్లై అయిపోతుంది. సో ఇలాగా అంటే ఏదో దేని మీదో మాట్లాడితే ఒక SC పర్సన్ హర్ట్ అవుతాడు. దానికి దీనికి సంబంధం ఉండదు. SC పర్సన్ హర్ట్ అయ్యాడు కాబట్టి మమ్మల్ని అన్నారు అక్కడ అని చెప్పి SC ST యాక్ట్ పెట్టేస్తే బెయిల్ రాదు. ఇట్లా అంటే బెయిల్ రాకుండా చూసుకోవడం, మల్టిపుల్ కేసులు పెట్టడం, ఒకే నేరానికి మల్టిపుల్ కంప్లైంట్లు తీసుకోవడం, ఇవన్నీ ఇదంతా ఏంటంటే అరెస్ట్ చేయడానికి చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని, మన న్యాయ వ్యవస్థలో ఉండే ఆలస్యాన్ని ఉపయోగించుకొని కేసులు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో. ఈ కేసులకు అంతా తిరగతా ఉండాలి, తలనొప్పి అనమాట. అంటే ఏంటంటే మా జోలికి మీరు రాకండి, మమ్మల్ని విమర్శించకండి, ఒక మాట అనకండి అన్న పద్ధతిలో భయభ్రాంతం చేయడం అనేది జరుగుతుంది. నిజానికి ఇది ఫలించదు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా స్పిరిట్ పెరుగుతుంది. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చినాక ఆ గిలి కూడా పోతుంది. అంతే కదా. కానీ ఇంకా ఎక్కువ మందిలో అదే జరుగుతుంది. కానీ ఫ్రాయిడ్ చెప్పినట్టుగా ఎవరు చరిత్ర నుంచి నేర్చుకోరు. సేమ్ మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. సో అలాగా రాజకీయ నాయకులు కూడా వేధిస్తున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ని ఏదో అన్నారని కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలని అంటేమో వాళ్ళ మీద కేసులు ఉండవు. కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మామూలుగా మాట్లాడితే కూడా, మామూలుగా పోస్టులు పెడితే కూడా కేసులు పెట్టేయడం అనేది ఈ మధ్య కాలంలో కనబడుతుంది. దీనికి ఏంటంటే సమాజంలో అల్లర్లు సృష్టించడానికి ట్రై చేస్తున్నాం. మన చాలా సెక్షన్లు వేగ్గా ఉంటాయి. అవి దేనికైనా అప్లై చేయొచ్చు. మనం మామూలుగా మాట్లాడితే కూడా ఇతను సమాజంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు అని పెట్టారనుకోండి, అది కాదని తేలడానికి 10 ఏళ్ళు పట్టచ్చు. సో కాబట్టి అదేదో సామెత ఉంది, ఎవరినో అంటే ఏనుగుల్ని ఎదుగుతున్నారని దున్నపోతు పరిగెత్తుందంట. నువ్వెందుకు పరిగెత్తున్నావు, నువ్వు ఏనుగు కాదు కదంటే ఆ విషయం తేలడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఏనుగు కాదు, దున్నపోతాన్ని కోర్టులో తేలడానికి 10 ఏళ్ళు పడుతుంది, ఈ లోపల నేను జైల్లో ఉండాలి అనే పరిగెత్తున్నానని చెప్పిందంట. అలాగా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. అంటే మనం నిర్దోషం తేలడానికి 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్లలో కనీసం 5 ఏళ్ళు జైల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమర్ ఖలీద్ లేటెస్ట్ ఎగ్జాంపుల్. సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు అతనికి. అందుకని ప్రతి ఇతను ఎమ్మెల్సీ, నిజానికి ఎమ్మెల్సీగా అతను ప్రతిపక్షాలను అతను బేసిక్గా మాట్లాడింది ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో జరుగుతున్న అవకతవకలు, రేషన్ దీంట్లో జరుగుతున్న అవకతవకలు మాట్లాడే క్రమంలో ఆయన అన్నాడు. మామూలుగా అతను ఆమెలాగా కాకుండా డీసెంట్ గానే మాట్లాడతాడు. అతనే బూతులు అవన్నీ మాట్లాడే వ్యక్తి కూడా కాదు. కానీ అది ప్రశ్నిస్తే కూడా కేసులు పెట్టేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. దానికి ఈమె ఎక్స్ట్రా చేయడం అనేది ఇప్పుడు హైలైట్ అయింది, అసలు విషయం పక్కకెళ్ళి. కానీ ఆమె ప్రశ్న మాత్రం వ్యాలిడ్ గా ఉంది. ఎవరో కేసు పెడితే ఎలా పెడతాడు అనేది ఆమె అడుగుతుంది. సార్ ఇక్కడ ఒకటి వినిపిస్తుంది, అంటే అచ్చెన్నాయుడిని అచ్చెన్నాయుడికి యాంటీగా ఈయన చేస్తున్నాడు గట్టిగా.
సో మామూలుగా అదే ఎక్కడికక్కడ తలనొప్పిగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని తగ్గించడం. అంటే ఇవాళ ఏమైందంటే ప్రతిపక్షాలని పొలిటికల్గా చంపేయాలి అన్నది మోడీ దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు. మోడీ అయితే ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీలు అయినా కూడా రీజనల్ పార్టీల్ని చంపేయాలి. కాంగ్రెస్ ఎలాగో చాలా వరకు చనిపోయింది. రీజనల్ పార్టీలను కూడా చంపేసి మొత్తం బీజేపీనే ఉండాలి అనే ఒక పాలసీతో వెళ్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఏమో పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది అంటున్నారు కదా. ఆయనేమో రీజనల్ పార్టీలే లేకుండా చేస్తుంటే రీజనల్ పార్టీలు మళ్ళీ ఇంకొక రీజనల్ పార్టీ లేకుండా చేయడానికి అధికారంలో ఉన్న పార్టీలు వీళ్ళు సేమ్ మోడల్లోనే అందరూ ఇప్పుడు వెళ్తున్నారు. దీంట్లో ఒక పార్టీకి తేడా లేదు. జగన్ ఉన్నప్పుడు అంతే కక్షపూరితంగా దారుణంగా కేసులు పెట్టి ఒక్కొక్కరి మీద 20-30 కేసులు పెట్టి బెయిల్ రాకుండా అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి వెళ్ళడం, ఫ్రైడే అరెస్టులు చేయడం, ఇవన్నీ జగన్ కూడా చేశాడు. ఇప్పుడు అదే పద్ధతి ఆయన కూడా ఎదుర్కొంటున్నాడు. ప్రతిపక్షం ఉన్నప్పుడు వీళ్ళకి డెమోక్రసీ గుర్తు వస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు డెమోక్రసీ గుర్తు రాదు. ఇది అందరూ చేసే పని. సో మొత్తానికి అయితే ఏదో రకంగా సైడ్ చెయ్యాలి అనేది ఉంది. కాకపోతే దీనివల్ల గట్టిగా నిలబడితే దువ్వాడికి మైలేజే వస్తుంది. ఎందుకంటే అతనికి అభిమానులు పెరుగుతారు, లోకల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అవును, కాబట్టి ఆ రకంగా అతనికి మేలే జరుగుతుంది. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.